బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసు విషయంలో ఇక బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు పోలీస్ ఉన్నతాధికారులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక ఉదయం నుంచి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు బండి భగీరథ్ విషయంలో ఛార్జ్ షీటు ఎప్పుడు ఇస్తారంటూ కూడా, ఎప్పుడు దాఖలు చేస్తారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు బాధితురాలైనటువంటి ఎవరైతే ఆ అమ్మాయి ఉందో, మైనర్ అమ్మాయి కుటుంబానికి ఎందుకు మరి సమాచారం ఇవ్వట్లేదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. మరోవైపు బండి భగీరథ్కు బెయిల్ కూడా మంజూరైంది. ఆయన ఉదయమే ఒక కారులో ఇంటికి వెళ్ళినట్టు కూడా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ వైరల్గా మారినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో రైట్ నౌ మూషం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది? సో ఆయన ఇప్పటికైతే ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. సో రైట్ నౌ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనము ముఖ్యంగా బండి భగీరథకు సంబంధించినటువంటి విషయంలో ముందు నుంచి కూడా ప్రవీణ్ కుమార్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ బాధిత మహిళకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం, ఇవన్నీ కూడా మనము మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఇక బండి భగీరథకి బెయిల్ వచ్చినట్టుగా నిన్న రాత్రి బెయిల్ వచ్చింది. ఈ రోజు ఉదయం తను చెర్లపల్లి జైలు నుంచి వెళ్లిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అనేటువంటి మాటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా తన యొక్క ఎక్స్ వేదికగా తన యొక్క ఆ యొక్క విషయాన్ని అయితే పెట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దానికంటే ముందు ఒక గంట ముందు ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. తను ప్రధానంగా పోలీసులు బండి భగీరథ్ విషయంలో సరైనటువంటి ఏదైతే పోక్సో కేసులో ప్రదర్శించినటువంటి ఆ యొక్క ఆసక్తిని ప్రదర్శించట్లేదు. మొత్తం మీద పోలీసుల తప్పు అయితే కనబడతా ఉంది. దాంతో పాటుగా పబ్లిక్ ప్రాసిక్యూటరు కనీసము బాధితురాల పక్షాన మాట్లాడాల్సినటువంటి ఆ మాటలు కూడా మాట్లాడట్లేదు. ఇక ఆ కారణంగానే జడ్జి ముందు తనకు బెయిల్ వచ్చేందుకు అవకాశం దొరికింది అనేటువంటి మాటను కూడా రావడం జరిగింది. ఇక ఇంకొక అడుగు ముందుకేసి ప్రధానంగా ఏదైతే బండి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారో అధికారులను బీఆర్ఎస్ 2.0 రాగానే ఆ అధికారులను సస్పెండ్ చేయడమే మా పని అంటూ తనైతే రాసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పోక్సో కేసులో వ్యవహరించాల్సినటువంటి తీరులో భాగంగా ఏదైతే ఆ నిందితుడిగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ ను ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ పడినటువంటి అంశాన్ని ఆ బాధితురాలికి చెప్పాల్సినటువంటి విషయాన్ని కూడా ప్రవీణ్ కుమార్ గుర్తు చేసినటువంటి సందర్భం. దాంతో పాటుగా ఈ కేసు విషయంలో ఛార్జ్ షీట్ వేయడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు, కనీసము ఛార్జ్ షీట్ వేయకపోయినా కానీ ఆ బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దాంతో పాటుగా 3 సార్లు బాధితురాలకి కనీసం బండి భగీరథ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేస్తే 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కనీసం ఒక్కసారైనా కూడా ఆ బాధితురాలకి ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కూడా జోడిస్తూ మాట్లాడినటువంటి సందర్భం. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితం మరొక ట్వీట్ చేస్తూ దానిలో ప్రధానంగా ఆ బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి సహకరించారు అనే విధంగా ట్వీట్ అయితే కనబడతా ఉంది. పొద్దున ఈ రోజు ఉదయం, నిన్న రాత్రి బెయిల్ వస్తే ఈ రోజు ఉదయం ఆ బండి భగీరథ్ చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయాడు. ఆ పూర్తి స్థాయిలో ఇది ఏదైతే రేవంత్ రెడ్డికి సంజయ్ కి ఉన్నటువంటి మధ్యలో అనుబంధమే అనే విధంగా తన యొక్క ట్వీట్ అయితే కనబడతా ఉంది శ్రీశైలం. మరి దీనికి సంబంధించి అటు పోలీసులు కానివ్వండి, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి, అలాగే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులైనా ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ మూషం ప్రధానంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి కుమారుడికి మరి ఫోక్సో కేసులో బెయిల్ రావడం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. గతంలో మనం చూస్తున్నాం, దాదాపు 15 నుంచి నెల రోజుల పాటు ఈ యొక్క కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నేషనల్ మీడియా సైతం ఈ కేసు మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో స్టిల్ నౌ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే ఎక్కడ కూడా అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఈ ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నిన్న రాత్రే బెయిల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆయన ఫార్చునర్ కార్లో మార్నింగే వెళ్ళిపోయారు ఇంటికని చెప్తా ఉన్నారు. బట్ ఎక్కడ కూడా మనకు ఒక న్యూస్ ఎక్కడ కూడా ఇక్కడ స్ప్రెడ్ కానటువంటి పరిస్థితి, మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ. సో అంటే ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశాడు అంటే ఖచ్చితంగా దానిలో ఎంతో కొంత నిజం ఉంటుందని భావించాలి. ఎందుకంటే తను అడిషనల్ డీజీపీ స్థాయిలో రిటైర్డ్ అయినటువంటి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. పోలీసులతో ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి. తనతో పాటుగా పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఇప్పుడు ప్రస్తుతము చాలా ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. మొత్తం మీద తను ట్వీట్ చేసినటువంటి అంశాన్ని అయితే మనం తప్పుపట్టలేము. ఇక సాధారణంగా అందరూ
ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ వస్తే ఎలా వెళ్తారో అలానే ఈ రోజు ఉదయం భైరథ్ కూడా వెళ్ళినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆ ప్రొఫైల్ కేసు పరంగా మనం ఆలోచిస్తే మాత్రం ఇది బిగ్గెస్ట్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి మొత్తం మీద ఇటు ప్రవీణ్ కుమార్ లేవనెత్తినటువంటి ఆ యొక్క పలు ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయంలో మరి ఎలాంటి సమాధానం వస్తుందా అనేది ఒక ప్రశ్న. ఆ భగీరథ్ ఖచ్చితంగా బెయిల్ పైన విడుదల మాత్రము ఆ ప్రవీణ్ కుమార్ ఆ ట్వీట్లు బట్టి అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీశైలం. రైట్ భూషణ్ అండ్ దాంతోపాటు ఇప్పటికీ బీజేపీ నేతలు దీని మీద ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి ఎటువంటి ఏమైనా రియాక్షన్స్ వచ్చినాయా బెయిల్కి సంబంధించి? లేదు, ఎందుకంటే బీజేపీ అంతర్గతంగా చర్చించుకున్నటువంటి అంశం ప్రకారం భగీరథకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు అన్నటువంటి ఆ యొక్క మాటను కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే బండి సంజయ్ కూడా క్లియర్ గా బండి సంజయ్ అనేటువంటి ఆ పేరును భగీరథ విషయంలో వాడితే వారికి ఆ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానిలో చాలా వరకు అన్ని ఛానళ్లకు కూడా నోటీసులు కూడా పోయాయి. అంటే ఇది సంజయ్ కి పార్టీకి సంబంధం ఉన్నటువంటి సందర్భం ఉన్నా ఇది సంజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి పార్టీని ముడిపెట్టకూడదు అన్నటువంటి ఆ యొక్క అంశాన్ని పలుమార్లు ప్రస్తావించినటువంటి సందర్భం మనం చూసాము. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పష్టంగా పలుమార్లు చెప్పడం జరిగింది, ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కుటుంబానికి సంబంధించినటువంటి అంశం అని. సో వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే కనబడవచ్చు. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా బండి భగీరథ్ కేసులో నిజంగా మరి ఆ బండి భగీరథ్కి అయితే బెయిల్ వచ్చినట్టుగా కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఫోక్సో కేసులో బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నెల రోజులకు పైగా చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఆయన ఉదయం విడుదలైనట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్రధర్మాన్ని చక్కగా పాటించారు, కాంగ్రాట్స్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా వెటకారంగా కొంత పోస్ట్ పెట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్ పోలీసులు ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదని సుస్పష్టమైందంటూ కూడా మరి ఇక్కడ ఆయన రాసినటువంటి పరిస్థితి. ఇక ఇవాళ ఉదయం ఫార్చునరీ కారులో వారిద్దరు ఇక్కడ చూడండి క్లియర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో ఎంతసేపు అవుతుంది, జస్ట్ 30 మినిట్స్ బ్యాక్ మరి ఈ యొక్క పోస్ట్ను ఆయన చెప్పిండు. సో పోస్ట్ను ఆయన పెట్టిండంటే ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. సో ఇవాళ ఉదయం మరి చూస్తారు ఇక్కడ క్లియర్గా, రైట్ ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం. ఇవాళ ఉదయం ఫార్చునర్ కార్లో వారు దర్జాగా చెర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్ళిపోయారు. సో రాత్రే బెయిల్ మంజూరు అయిందంటూ మరి హోంమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదని సుస్పష్టమైందంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇంకొక వర్డ్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఏమని అంటే తెలంగాణ మహిళలారా మైనర్ బాలికలారా మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా మీరు నమ్ముతున్నారా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఒక క్వశ్చన్ మార్క్ని అంటే సామాన్య జనాలకి చెప్పకనే ఒక అంశాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ మహిళలారా మైనర్ బాలికలారా మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఇంకా ఉన్నాయని మీరు నమ్ముతున్నారా అంటూ మరి ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ని రేజ్ చేశారు. సో బండి భగీరథ్కి అయితే మరి బెయిల్ మంజూరైనట్టు ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి మరి మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారంటూ ఆయన కంగ్రాచులేషన్స్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుంది. సో 1 అవర్ బ్యాక్ ఈ పోస్ట్ కంటే ఒక గంట ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో పోస్ట్ పెట్టింది. ఏందా పోస్టు? తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ ఫోక్సో కేసులో పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలు ఆమె తల్లికి ఏమాత్రం సహకరించడం లేదని తెలిసింది. నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికీ 3 సార్లు బెయిల్ కోసం రైట్ నౌ సో 3 సార్లు బెయిల్ కోసం అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ పెట్టిండు. ఇక్కడ పోయింది ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి. మరి ఆమె భయాలను మనోభావాలను ట్రయల్ కోర్టుకు తెలియజేయాలి. ఆ తర్వాతే బెయిల్ గురించి ఆలోచించాలి. ఇంతవరకు కేసు పురోగతి గురించి ఏ పోలీస్ అధికారి పీపీ బాధిత కుటుంబానికి వివరించలేదు. ఇప్పటి వరకు నమోదు చేసిన సాక్ష్యాలు పత్రాలని ఈ కుటుంబానికి ఇవ్వలేదు. ప్లీజ్ రిఫర్ సెక్షన్ 4(2)(f) ఆఫ్ ఫోక్సో రూల్స్ 2020 అని చెప్పేసి
పోక్సో రూల్స్ని ఫాలో కావాలని చెప్పేసి ఇక్కడ ఒక పోస్ట్ మెన్షన్ చేసిండు. ఎందుకు ఇంతవరకు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్ సంగప్పలను A2 A2 అండ్ A3గా చేర్చలేదంటూ క్వశ్చన్ మార్కు ఇక్కడ పెట్టిండు. ఇంకా ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకు తాత్సర్యం చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పండి అంటూ మరొక ప్రశ్న సంధించారు. ఇందులో ఏ అధికారి తప్పు చేసినా బాధితురాలికి అన్యాయం చేసినా BRS 2.0లో మొదటి రోజే సస్పెండ్, ఆ తర్వాత డిస్మిస్ అవ్వడం ఖాయం. అనుమానం ఉంటే పక్కన ఆంధ్ర పోలీసులను అడగండి. సో చాలా సెటైరికల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టినటువంటి ఈ పోస్టు చాలా సెటైరికల్గా చాలా కాంట్రవర్సీ ఉన్నది. ఏమంటున్నాడు, పోలీసులకు సెక్షన్లు తెలియకపోతే, ఛార్జ్ షీటు సంబంధించినటువంటి అంశాలు తెలియకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ పోలీసులను అడగండి అని చెప్తున్నారు. అదేవిధంగా బాధితురాలకి కనుక మీరు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే BRS 2.0 మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వచ్చినాక ఏ పోలీస్ అధికారి కనుక ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారి సస్పెండ్ అవ్వడం ఖాయం. నేను చెప్తున్నది కాదు, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాసింది. నేను చెప్తున్నది కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి రోజే ఆ అధికారిని సస్పెండ్ చేస్తాం, ఆ తర్వాత డిస్మిస్ అవ్వడం ఖాయం అని చెప్తున్నాడు. సో ఈ పోస్ట్ పెట్టిన అరగంట వ్యవధిలోనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ని ఇక ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఆ పోస్టే ఈ పోస్ట్. ఏ పోస్ట్ అది? మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మీ మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు, కంగ్రాట్స్. కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్, పోలీసులు, ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టమైంది. ఇక ఇవాళ ఉదయం ఫార్చునర్ కార్లో వారి దర్జాగా చెల్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్ళిపోయారు. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికల్లారా, మన ధనమాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా మీరు నమ్ముతున్నారా? సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టినటువంటి పోస్ట్. ఈ పోస్ట్ ద్వారానే ఇక యావత్తు తెలంగాణ ప్రజలకు కొంత సమాచారం వెళ్ళిపోయింది. ఓకే, బండి భగీరథ్కు నిన్న రాత్రే బెయిల్ వచ్చిందా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బండి భగీరథ్కు బెయిల్ వచ్చింది, ఆయన ఉదయాన్నే ఫార్చునర్ కార్లో ఇంటికి పోయిండు, ఇటువంటి సమాచారం ఇప్పటి వరకు ఎక్కడ రాలే. సో ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తనకున్నటువంటి పరిచయాలతోటి, ఆయన ఇంతకుముందు IPS ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి మేబీ సర్కిల్ ఉండొచ్చు, ఆ సర్కిల్ నుంచి నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. సో ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నటువంటి వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మరి దీని మీద అధికార కాంగ్రెస్ పార్టీలు ఎట్లా స్పందిస్తారు, రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తాడు, మరి ఇటు బండి భగీరథ్ విషయంలో బీజేపీ నేతలు, బండి సంజయ్ ప్రధానంగా కేంద్ర మంత్రి కాబట్టి ఆయన ఏం స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి, చాలా ఆలోచించే విధంగా ఉన్నాయి. మిత్రపక్షాన్ని మీరు మిత్ర ధర్మాన్ని పాటించరుగా అంటూ ఇటు రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తూ కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాడు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాడు, బండి సంజయ్కి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో చాలా ఆలోచింపదగినటువంటి మరి ప్రశ్నలు కనబడతా ఉన్నాయి, చర్చించదగినటువంటి సమాచారం కనబడతా ఉంది. కాబట్టి సో చూద్దాం దీని మీద అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, అండ్ దాంతోపాటు బీజేపీ నేతలు ఎట్లా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూసే. పోక్సో కేసులా మరి జైల్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్ రావడం మీద మాత్రం చాలా చర్చ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా కొంత పొలిటికల్గా వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, చూద్దాం దీని మీద ఎటువంటి కామెంట్స్ వస్తాయి. లైవ్ చూసే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఆ పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. సో బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ను మీరు సమర్థిస్తున్నారు, ఈ పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. సో ఒకసారి ఈ పోల్కు సంబంధించి కూడా ఇంకెవరైనా లైవ్ వ్యూవర్స్ తొలి వెలుగు చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ పోల్కు రియాక్ట్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి భగీరథ్ ఈ యొక్క ఏదైతే బెయిల్ మంజూరు మీద చేసిన కామెంట్స్ను మీరు సమర్థిస్తున్నారా? ఆయన వ్యాఖ్యలు కరెక్టేనా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు, చిన్నారులకు ధనమాన ప్రాణాలు మరి కాపాడుకునే అవకాశం ఉందా, నిజంగా వాటికి రక్షణ ఉందా అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతుందో, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ని ఎంతమంది సమర్థిస్తున్నారో మనం ఒక్కసారి తొలివేలు స్క్రీన్ మీద కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి దానికి సంబంధించి కూడా మీరు పోల్ పెట్టే ప్రయత్నం చేయండి, ఆ పోల్ని కూడా మనం ఎవరెవరు ఏ ఒపీనియన్ తెలియజేస్తూ ఉన్నారో అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ చాలామంది అయితే రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు సంబంధించి గత నెల రోజుల కిందట మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ యొక్క కేసు. సో అటువంటి ఈ కేసులో ప్రస్తుతం మరి ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, అంటే చాలామంది పోస్టులు పెడతా ఉంటారు కదా, సో వాళ్ళ ఒపీనియన్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మరి
భగీరథ్ యొక్క బెయిల్ మంజూరు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ని ఎంతమంది రైట్ చాలామంది పెడుతున్నారు 100% కరెక్ట్ అంటున్నారు. ఇక చూడండి జంగం శ్రీనివాస్ అంట. సో జంగం శ్రీనివాసు ఆయన ఒక కామెంట్ పెట్టిండి ఇక్కడ 100% కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిందంటూ మరొక కామెంట్ పెట్టిండి. ఇంకొక ఆయన ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టండి, నీకేం పోయే కాలం వచ్చిందని చెప్పేసి ఆయన మీ అమ్మా నాన్నలు చూసుకో అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టిండు. సో ఇట్లా ఈ కేసుకు సంబంధించి అయితే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఈ ట్వీట్ కొంత ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది, ఇటు యూట్యూబ్లో కూడా, సో ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క పోస్ట్ వైరల్గా మారింది. కాబట్టి సో చూద్దాం, ఇంకా మనం పోల్ కూడా పెడదాం, ఆ పోల్ మీద ఎటువంటి ఒపీనియన్ తెలియజేయబోతున్నారు దాన్ని కూడా మనం లాస్ట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం మీద అయితే బండి భగీరథ్కి బెయిల్ మంజూరు అయింది. ఈ బెయిల్ మంజూరుకు సంబంధించి మాత్రం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్లో ఉన్న ప్రశ్నల వర్షం అయితే మరి అధికార పార్టీ మీద కురుస్తూ ఉంది. ఈ ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తం మీద పోస్టు మనం పెట్టాం, ఆ పోస్ట్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.